చెప్పండి సార్. అక్కడ జరుగుతున్న డాన్స్ ప్రాక్టీస్ ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేయి. తప్పకుండా సార్. ఆగండి, టైం ఎంత? అది షూ తీసి అలాగే వెళ్ళి ఎండలో నిలబడు. ఎండలోనా? దేనికి? నీకు డాన్స్ కావాలా, క్వశ్చన్ ఆన్సర్ కావాలా? డాన్సే కావాలి మేడం, డాన్సే కావాలి. వెళ్ళి నిలబడు. రాక్షసి. వామ్మో, ఈవిడ మామూలు డాన్స్ మాస్టర్ లాగా లేదు. పంచభూతాలనే వాడుకొని డాన్స్ నేర్పించేస్తుంది. ఇంతకీ ఈవిడ డాన్స్ నేర్పిస్తుందా, రివెంజ్ తీర్చుకుంటుందా? అయ్యో, అదేమిటండి మన వాడిని అలా ఎండలో నిలబెట్టింది? ఏం పర్లేదు, రేపు పొద్దున మా నాడికి తోడు నీడగా ఉండబోతుంది కదా, ఆ మాత్రం ఎండలో నిలబెట్టచ్చులే. దీని సంగతి చెప్తా, నాకు టైం వస్తుంది. బాసు, రివెంజ్ బాసు, రివెంజ్. అవునరా. ప్లీజ్ ప్లీజ్ కమ్. అమ్మయ్యా. స్వచ్ఛ హోమ అంటే? మనం ఉండే పరిసరాలను నీట్ గా ఉంచుకోవడం స్వచ్ఛ భారత్ కదా. అవును. అలాగే మన ఇంటిని నీట్ గా ఉంచుకుంటే స్వచ్ఛ హోమ్ అంటారు. ఓహో, అయితే యాక్చువల్ గా ఈరోజు మా పని మనిషి రాలేదు. ఓస్, అంతే కదా. మీరేం కంగారు పడకండి. మా బాస్ దగ్గరుండి ఈ ఇంటిని అద్భుతంగా స్వచ్ఛం చేస్తాడు. ఏం బాసు? ఓకే అంటున్నాడు. మీ బాస్ అలా చేస్తే మీ బాస్ కి స్వచ్ఛ నమస్కార్ చేస్తా. ఏంట్రా ఇది, నన్ను పని చేస్తుంది? రివెంజ్ బాస్, రివెంజ్. కంట్రోల్ కంట్రోల్. ఓకే మేడం, ఐఎమ్ రెడీ. సో స్వీట్. మీరు డాన్స్ చేస్తూ వర్క్ చేయొచ్చు. ఇది స్వచ్ఛ హోమ్ డాన్స్. చెత్త హోమ్ డాన్స్. ఓకే మేడం, మీరు క్లీనింగ్ స్టార్ట్ చేయండి. మీరు క్లాస్ స్టార్ట్ చేయండి. నన్ను పనుని చేస్తావా? కొంచెం నిన్ను. పగిలింది మేడం. పగలగొట్టావు. కప్పు పగలగొట్టే ముందు ఎలా ఉందో అలాగే రేపు తీసుకురావాలి. స్వచ్ఛ హోమ్ మేడం. మస్తు సూపర్ వినాయక్ గారు, అద్దరిపోయింది. మా పని మనిషి కూడా ఎప్పుడూ ఇంత చక్కగా చేయలేదు. యూర్ రియలీ గ్రేట్. అన్నట్టు మీ స్వచ్ఛ హోమ్ ప్రోగ్రామ్ మా హౌస్ లోనే కాదు, FBలో కూడా సక్సెస్ అయింది. FBలోనా? అవునండి. FBలో పోస్ట్ చేసిన 10 minutes లోనే 500 likes, 300 comments వచ్చాయి. చూడండి. ఏటి వీడు మన ఇంట్లో పూచిక పుల్ల కూడా కదలచుడు, అంత కష్టపడిపోతున్నాడు. చాలా ఊరుకోండి, వాడు అలా కష్టపడుతుంటే మీకు నవ్వులాటుగా ఉందా? ఆ మాత్రం కష్టపడకపోతే అందమైన అమ్మాయిలు పడిపోతారు మరి. కానీ కానీ నైస్. ఈ ఐడియా చంటి ఇచ్చాడు. నీకు మాత్రమే ఇలాంటి ఐడియాలు వస్తారా? కప్పిచ్చేసాను కదా మేడం, క్లాస్ మొదలు పెడదామా? క్లాస్ కాదు, నీకు స్పెషల్ క్లాస్ తీసుకుంటా.